హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ నెంబర్ 53 రుద్రాక్ష. తర్వాత రెండవ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ బెడ్రూమ్లో కూడా ఎవరూ ఉండరు. ఆఖరిన చివరి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ బెడ్రూమ్ చీకటిగా అనిపిస్తుంది. కుడి చేతి వైపున లైట్లు ఆన్ చేస్తాడు. ఆ బెడ్రూమ్లో బెడ్ ఉండదు, ఏమీ ఉండదు. ఒక మూల నేల మీద ఒక వ్యక్తి పడుకొని కనిపిస్తాడు. అతనే కొన్ని నెలలుగా ఇక్కడ బంధింపబడిన వ్యక్తి అని అర్థమైపోతుంది అనూప్‌కి. తలుపు తీసిన శబ్దానికి ఆ వ్యక్తి కూడా ఇటువైపు చూస్తాడు. ముందుగా కళ్ళల్లో లైట్ పడటంతో కళ్ళు మూసేస్తాడు. తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి తన వైపు వస్తున్న వ్యక్తిని చూస్తాడు. ఆశ్చర్యపోతాడు ఆ నడివయసు వ్యక్తి. తను చూస్తున్నది నిజమా? కాదా? అనుకుంటూ పూర్తిగా కళ్ళు నులుముకొని మరోసారి పూర్తిగా కళ్ళు తెరిచి ఆ వ్యక్తిని చూస్తాడు. అప్పటికే దగ్గరగా వస్తాడు అనూప్. ఇతని కారులోనే కదా నేను బుక్ వేసింది. ఇతను నా దాకా వచ్చాడంటే వాళ్ళని కాపాడాడా? లేదా ఇతన్ని కూడా వాళ్ళు బంధించారా? అనుకుంటూ కంగారుగా ముందుకు అడుగు వేయబోయి తూలి పడబోతాడు. అనూప్ వేగంగా వచ్చి అతన్ని పట్టుకుంటాడు. బాబూ, నువ్వొచ్చావా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నిన్ను కూడా వాళ్ళు బంధించారా? అంటూ అనూప్ చెయ్యి పట్టుకుని ఆరాటంగా అడుగుతాడు. తను తెలిసినట్లుగా అడుగుతుంటే ఏమీ అర్థం కాక చూస్తాడు అనూప్ అతని వైపు. నేను మీకు తెలుసా? అంటూ అడుగుతాడు. తెలుసు. ఒకసారి చూశాను. నన్నెక్కడ చూశారు? ఒకసారి ఈ రౌడీల నుండి తప్పించుకొని మీ కారులో ఒక పుస్తకం వేశాను. అది విన్న అనూప్‌కి డీప్ షాక్ తగులుతుంది. నిమిషం పాటు ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడే ఆ గదిలో కూర్చున్న అఖిల్, అజయ్ కూడా ఆశ్చర్యపోతారు అతని మాటలకి. తను అనుకున్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఏ పుస్తకం? అంటూ అడుగుతాడు కళ్ళు చిన్నవి చేసి అనూప్. వీళ్ళు చేయబోతున్న హత్యల తాలూకా హింట్స్ ఇంకా వివరాలు ఉన్న పుస్తకం. అనూప్‌కి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా అయిపోతాయి. అంటే ఆ పుస్తకం నా కారులో వేసింది మీరా? అంటూ అడుగుతాడు. అవును, నేనే. ఆ రోజు వీళ్ళ నుంచి తప్పించుకున్నా ఆ పుస్తకం తీసుకొని. అలా పారిపోయేటప్పుడు దూరంగా నీ కారు ఆగి కనపడితే మెల్లగా అక్కడికి వచ్చి ఆ పుస్తకం అందులో వేశాను. నీతో మాట్లాడి నేను కూడా నీతో వచ్చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు అప్పటికే దగ్గరగా వస్తూ ఉండడంతో అక్కడి నుండి దూరంగా వెళ్ళి ఒక రాయి వెనక నక్కి కూర్చున్నాను. తర్వాత నువ్వు వెళ్ళిపోయావు. నేను వాళ్ళకి దొరికిపోయాను. ఇదిగో మరలా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అంతా విని మౌనంగా ఉంటాడు అనూప్. సార్, మీరు బయలుదేరండి. ముందు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మనం వెళ్తూ మాట్లాడుకుందాం అన్న అనూప్ మాటకి సరే అంటూ వాళ్ళ వెనక నడుస్తాడు అతను. అజయ్ స్టేషన్‌కి కాల్ చేసి ఆ ఇంటిని తన అండర్‌లోకి తీసుకోమని చెప్పేస్తాడు. నిజమే, మిగతావి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవడం నాకు ముఖ్యం అనుకుంటూ బయటికి వస్తాడు అతను అనూప్ వాళ్ళ వెనక. అందరూ కారులో బయలుదేరతారు. మరో గంట తర్వాత గెస్ట్ హౌస్‌కి చేరుకుంటారు. దారిలోనే గెస్ట్ హౌస్‌లో ఉన్న మెయిడ్‌కి ఏమైనా ఫుడ్ లైట్‌గా రెడీ చేయమని చెప్పేస్తాడు. అందుకే వీళ్ళు వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంటుంది. సార్, వాళ్ళు మీకు సరిగ్గా ఫుడ్ పెట్టారో లేదో ముందు కొద్దిగా తినండి. తర్వాత పడుకోండి. రేపు నిద్రలేచి మాట్లాడుకుందాం అన్న అనూప్ మాటకి నేను ముందు నా భార్య బిడ్డల్ని చూడాలి అంటారు దిగులుగా. ఆయన బాధ అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. మీ బాధ నాకు అర్థమవుతుంది. ఈ టైంలో వెళ్ళలేం కదా! రేపు మార్నింగ్ వెళ్దాం. వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టారో లేదో ముందు కొంచెం తినండి అంటూ అనూప్ అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వడ్డిస్తాడు. సరైన ఫుడ్ లేకపోవడంతో ఇక అతని మాట కాదనలేక కూర్చొని భోజనం చేస్తారు ఆయన. ఇప్పటిదాకా సరైన ఫుడ్ లేకపోయినా ఫుడ్ చూడగానే ఎగబడకుండా పద్ధతిగా చిన్నగా తింటున్న ఆయన ప్రవర్తన బాగా నచ్చుతుంది అనూప్‌కి. అనూప్ బ్యాచ్ ఆల్రెడీ తినేసి వచ్చారు కనుక వాళ్ళు తినరు. ఆ నడవయసు వ్యక్తి తిన్న తర్వాత అతన్ని గెస్ట్ రూమ్ చూపించి అందరూ రూమ్స్‌లోకి వెళ్ళిపోతారు. లోపలికి వచ్చిన అతను ఒకసారి అంతా చూసి మౌనంగా బెడ్ మీద కూర్చుంటాడు. పొదరిల్లు లాంటి తన కుటుంబం గుర్తుకు వచ్చి అతని కళ్ళు చెమర్చుతాయి. బాగా గుర్తుకు వస్తారు తన భార్యాబిడ్డలు. రేపెలా అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని పడుకుంటారు. అసలా నరక కూపం నుండి బయటపడతానని అనుకోలేదు. అనుకోకుండా బయటపడ్డాను. ఆ బాబు దేవుడిలా వచ్చి నన్ను కాపాడాడు. అతనికి రుణపడిపోయాను అని అనుకుంటూ అంతులేని ఆలోచనల నడుమ నిద్రలోకి జారుకుంటాడు. అందరూ లేటుగా పడుకోవడంతో ఉదయం లేట్‌గా లెగుస్తారు.
చాలా రోజుల నుండి సరైన నిద్ర లేకపోవడంతో ఆ నడివయసు వ్యక్తి మరికొంచెం లేటుగా లెగుస్తాడు. అతను లేవగానే బట్టలు లేవుగా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా డోర్ శబ్దమవుతుంది. లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తారాయన. "గుడ్ మార్నింగ్ అంకుల్. నిద్ర లేపేశానా? ఏమీ అనుకోకండి" అంటాడు అనూప్. "లేదు బాబు ఇప్పుడే లేచాను. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నారుగా. ముందు ఫ్రెష్ అవ్వండి. అయితే మనం తిని బయలుదేరుదాం. నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను." అది అంటూ ఆయన ఇబ్బంది పడుతుంటే ఆయన ముందు ఒక బ్యాగ్ పెడతాడు అనూప్. "ఏమిటి బాబు ఇది?" అంటూ అడుగుతాడు. "మీరు ఫ్రెష్ అవ్వడానికి కావలసినవి. ఇన్ని రోజులుగా మిమ్మల్ని మీరు పట్టించుకోలేదుగా. చూడండి గెడ్డం ఎలా పెరిగిపోయిందో. మరి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీరింతకు ముందులా ఉండాలి కదా. ఫ్రెష్ అయ్యి రండి" అంటూ నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకుంటాడు. తనకు కావాల్సినవి బట్టలు ఇంకా మిగతా అవసరమైనవి అన్నీ ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు ఆయన. ఒక అరగంట తర్వాత గెస్ట్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అందరూ అటువైపు చూస్తారు. షాక్‌తో ఫ్రీజ్ అయ్యి అనూప్ బ్యాచ్ అంతా సోఫాల నుండి లేచి నిలబడతాడు. నిన్న మాసిపోయిన గడ్డంతో పిచ్చివాడిలా ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా చక్కగా ఇంకా హుందాగా ఉన్నారు. క్లీన్ షేవ్ చేసుకొని శుభ్రంగా తలస్నానం చేసి ఇంకా అనూప్ తెప్పించిన బట్టలు వేసుకొని చాలా చక్కగా ఇంకా అందంగా కూడా ఉన్నారు. "వావ్! అంకుల్ మీరేనా? చాలా బావున్నారు. మేమస్సలు ఊహించలేదు" అంటారు ముగ్గురు. ఆయన చిన్నగా నవ్వి "థాంక్ యూ" అంటారు. "థాంక్స్ ఎందుకు అంకుల్ నో నీడ్" అంటాడు అందంగా నవ్వేస్తూ అనూప్. "మీతో చాలా మాట్లాడాలి. ముందు తినేసి మీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. తర్వాత మాట్లాడుకుందాం" అంటూ ఆయన తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తాడు అనూప్. మిగతా వాళ్ళు అనుసరిస్తారు. ఫుడ్ తినేసి అజయ్ స్టేషన్‌కి ఇంకా అఖిల్ ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్ళకి బాయ్ చెప్పి, "అంకుల్ మనం కూడా బయలుదేరదామా?" "హా బాబు ఒక మాస్క్ ఉందా?" "ఎందుకు అంకుల్?" "కావాలి బాబు." సరే అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో నుండి మాస్క్ తీసిస్తాడు. ఇక ఇద్దరూ బయలుదేరుతారు. ఏదో ఆలోచనలో ఉన్న అతన్ని కదిలించదలుచుకోలేదు అనూప్. సైలెంట్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతనిది కూడా హైదరాబాద్‌నే కావడంతో అతను చెప్పిన ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆగగానే గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. ఇన్ని నెలల తర్వాత తన ఇల్లు చూస్తుంటే అతని మనసు ఆనంద తరంగమే అవుతుంది. కళ్ళలో నీళ్లు తిరగక అనూప్ వైపు చూస్తాడు. అతనిప్పుడు ఉన్న స్థితి అర్థమయ్యి "ప్లీజ్ కంట్రోల్ అంకుల్. ముందు దిగండి" అంటూ అతనితో పాటుగా కిందకి దిగుతాడు అనూప్. ఆ వ్యక్తి దిగే ముందు మొహానికి మాస్క్ పెట్టుకుంటాడు. అది ఎందుకో అనూప్‌కి అర్థం కాకపోయినా సైలెంట్‌గా ఉంటాడు. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లి బెల్ కొడతాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది తన వాళ్ళని చూడాలి అని. ఎప్పుడెప్పుడు డోర్ తెరుస్తారా అని చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి డోర్ ఓపెన్ చేయగానే ఆనందంగా లోపలికి చూస్తాడాయన. ఎవరో వేరే వ్యక్తులు ఉండేసరికి షాక్‌తో అనూప్ వైపు చూస్తాడు. అనూప్‌కేమీ అర్థం కాక ఆయన్ని అడిగేంతలో "మీకెవరు కావాలి?" అన్న ప్రశ్నకి అనూప్ షాక్‌తో అతని వైపు చూస్తాడు. అతను ఎందుకలా చూశాడో ఇప్పుడు అర్థమవుతుంది అనూప్‌కి. ఆ వ్యక్తి మరలా అడగడంతో తేరుకొని ఇద్దరూ ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తారు. "ఇక్కడ ఇంతకు ముందు ఉండవలసిన వాళ్ళు" అంటూ ఆగిపోతాడాయన. "వాళ్ళ ఈ ఇల్లు మాకు అమ్మేసి వెళ్ళిపోయారు. వాళ్ళ భర్త చనిపోవడంతో వేరే దిక్కు లేక ఇల్లు గడవక ఇల్లమ్మేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు" అని చెప్పడంతో ఆ నడివయసు వ్యక్తి కళ్ళు చెమ్మగిల్లుతాయి చెప్పలేనంత బాధతో. అనూప్ అయితే అసలేమీ అర్థం కాక షాక్‌తో ఆయన వైపు చూస్తాడు. ఆ నడివయసు వ్యక్తి మెల్లిగా కంట్రోల్ చేసుకొని "వాళ్ళెక్కడికి వెళ్లారో తెలుసా?" అంటూ అడుగుతాడు. "లేదు మాకెవరికీ చెప్పలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడెవరితో టచ్‌లో కూడా లేరు" అని చెప్పడంతో థాంక్స్ అని చెప్పి వెనుతిరుగుతారు ఆయన. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.